Welcome back to What a Taste. సో ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటో పల్లి యాడ్ చేద్దాం. ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటాం చక్కగా. సో నెక్స్ట్ దీంట్లో టర్మరిక్ అండి పసుపు యాడ్ చేయాలి. ఓకే, పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే మన కలర్ చేంజ్. ఓకే, ఎల్లో కలర్ రావటానికి. ఎక్కువగా వేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా పసుపు స్మెల్. అందుకే పసుపు మనం ఎట్లా మంచి కుక్ చేయాలి, రా ఫ్లేవర్ పోయే వరకు కుక్ చేయాలి. ఓకే, చాలా మంది పసుపు అంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కర్రీ. అవును, స్మెల్ వస్తుందని ఇగ్నోర్. కానీ హెల్తీ చాలా మంచిదండి పసుపు. సో మంచి కుక్ అయిపోయిందండి. అవును, ఇప్పుడు దీంట్లో నానబెట్టేసుకుని అటుకుని యాడ్ చేయాలి. ఓకే, మనం అంటే కంపల్సరీ నానబెట్టుకోవాలండి అటుకుల్ని. అవునండి, ఎండిపోయిన అటుకుల్ని వేస్తే ఏమవుతుంది? నానబెట్టినది మంచి క్రిస్పీ మంచిగా ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొబ్బరి అండి, ఎండి కొబ్బరి ఒకటి యాడ్ చేయాలి. ఓకే, సాల్ట్ అండి. సాల్ట్. సో ఇది మంచిగా టాస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో క్యారెట్స్ అండి. ఓ, సో వేరియేషన్ వచ్చేసి మనం ఇక్కడ క్యారెట్ వేసుకుంటున్నామా? క్యారెట్స్ అండ్ కోకోనట్ అండి. యా, అంటే కోకోనట్ అంటే మనం ఎలా అంటే కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటాం. అవునండి, ఎండి కొబ్బరి. కానీ ఇక్కడ తురుముకున్న కొబ్బరి పౌడర్. ఓకే, ఇంకా ఇది మంచి కుక్ అవ్వాలండి. ఇది కొంచెం సాట్ అయిన తర్వాత దీన్ని రిమైనింగ్ మసాలాస్ అండి. ఫైనల్గా మసాలాస్ యాడ్ చేద్దాం. ఓకే, జీరా పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్. ఓకే, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కారం యాడ్ చేయాలండి. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి హోల్ గరం మసాలా అండ్ దెన్ లైమ్ అండి. ఓకే, నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి లైమ్. ఓకే, అయిపోయిందా? ఇంకా వేసేది ఉంటుంది. కొంచెం మింట్ యాడ్ చేద్దాం. సో మనకి ఆర్డినరీ పోహా ఇప్పుడు మిక్స్డ్ పోహా డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? సో మనం ఇప్పుడు తింటున్నప్పుడు క్యారెట్స్ మొత్తం యాడ్ చేసామని మనం ఆ క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. ఒక సైడ్ పోహా వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది అండ్ సెకండ్ సైడ్ ఈ వెజిటేబుల్స్ మొత్తం కూడా క్రిస్పీనెస్ ఉంటుంది. సో టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం. బేసిక్గా పుదీనా అయితే మనం వేసుకోం. అదే అండి. ఎంతసేపు ఇలా మనం వదిలేస్తే అయిపోయిందండి. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. డిష్ అవుట్ చేసేయడమే. డిష్ అవుట్ చేద్దాం. ఓకే, సో చూస్తున్నారు కదండి మిక్స్డ్ పోహా ఇలా తయారు చేసేస్తున్నాం కదా, రైట్? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా ఉన్నాయి, బట్ ఇది ప్రిపరేషన్ మాత్రం చాలా చాలా సింపుల్, ఫటాఫట్ తయారు చేసేయచ్చు. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కిచెన్లో ఉండేవి, స్పెషల్గా బయట నుంచి తేవాల్సినవి కూడా ఏం లేవు కాబట్టి ఫటాఫట్ చిట్కల్లో మనం తయారు చేసేయచ్చు ఈ మిక్స్డ్ పోహా. బేసిక్గా మనం అటుకులు మనం ఇంట్లో చేసుకుంటాం, దానికి కొంచెం వేరియేషన్ ఇదంతే, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్యారెట్స్ మనం యూజ్ చేస్తున్నాం స్పెషల్గా, సో చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అవి మైండ్లో పెట్టుకొని మనకి ఇది నేర్పించారు రాజేష్ గారు. సో చూద్దాం, ఇక ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయడమే లేట్. ఫస్ట్ డిష్ అవుట్ చేద్దాం. సో చూడ్డానికైతే చక్కగా కలర్ఫుల్గా ఉంది. సో కొంచెం
చాప్డ్ ఆనియన్స్ అండి, మనకి క్రిస్పీనెస్ ఉంటుంది అన్నమాట పైన. మన పోహా తింటున్నప్పుడు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, కొంచెం చాప్ కొరియాండర్ అండి. సో ప్రశాంతి గారు మిక్స్డ్ పోహా రెడీ ఉంది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా. యా, సో మిక్స్డ్ పోహా రెడీ అండి. చూస్తూ ఉంటేనే టెంప్ట్ అయిపోతున్నాను దీన్ని కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది. ఇక తింటే దీని టేస్ట్ ఎంత బాగుంటుందో చూడాలని కదా. దీని టేస్ట్ నేను మీకు చెప్పేస్తాను, కానీ దీని టేస్ట్ మీకు తెలియాలంటే మీరు ఇంట్లో ఇది ట్రై చేయాలి. ఓకే, సో ఇక దీన్ని టేస్ట్ చేసేద్దాం మిక్స్డ్ పోహాని. వావ్, వాట్ ఏ టేస్ట్ అండి. ఎలాగో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో రెడీగా ఉంటాయి కిచెన్లో, కాబట్టి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి ఫటాఫట్ చిట్కలో తయారు చేసేయచ్చు. అండ్ అంతేకాకుండా ఈవినింగ్ పిల్లలు అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వారికి కూడా మదర్స్ చేసి పెట్టేసేసండి. సో ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారా, అంత టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది మిక్స్డ్ పోహా. రాజేష్ గారు చాలా బాగుందండి. సో మిక్స్డ్ పోహానే కాదు, మనం స్పైసీ ఫిష్ ఫిలేస్ అది కూడా చూపించారు, అది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ పోహా కూడా చాలా బాగుంది. ఒకటి వెజ్ అండ్ ఒకటి నాన్ వెజ్లో మీరు వేరియేషన్స్ చూపించారు ఈరోజు, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. స్పైసీ ఫిష్ ఫిల్లెట్స్ మిక్స్డ్ పోహా ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్న 2 స్నాక్ వెరైటీస్. చూసారు కదా ఈ 2 స్నాక్ వెరైటీస్ ఎలా ట్రై చేయాలో. సో మీదే లేట్, మరి మీ కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ వెరైటీస్ని మీరు ట్రై చేయండి. ఓకే, మళ్ళీ మన వాటర్ టేస్ట్లో 2 వెరైటీ స్నాక్స్తో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.